ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పప్పు నానబెట్టడం, పిండిని పులియబెట్టడం, వంట సోడా, ఇవేమీ లేకుండా ఇంత సోది ఎందుకంటే చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి. మ్యాగీ కన్నా ఈజీగాను అండ్ చాలా టేస్టీగా అయిపోయేటువంటి మన ఇంట్లో ఉండేటువంటి పుట్నాల పప్పు అండి. అదే పచ్చడి పప్పు అంటాం కదా, దాంతో చాలా సింపుల్గా దోశ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 కప్ పుట్నాల పప్పు అండి, అదే పచ్చడి పప్పు అంటాం కదా అదనమాట. తర్వాత దీనిలోకి 1 కప్ సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ. దీనిలోకి 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పు, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, 2 టేబుల్ స్పూన్ పెరుగు. ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ దాకా పట్టిందండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత మనము పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ ఆనియన్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని దోశని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దోశ చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇలా వేగినటువంటి దోశని ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూడండి దోశ అన్నది ఎంత మంచి గోల్డెన్ కలర్లో ఉంది కదా. మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దోశని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీనిలోకి మీకు ఎటువంటి చట్నీ అయినా బాగానే ఉంటుంది, లేదా ఇలా ఉట్టిగానైనా తినేయచ్చు అనమాట. నేనండి రెగ్యులర్గా తినేటువంటి దోశలు బోరు కొట్టినాను, కన్నా ఫాస్ట్గా అయిపోయేటువంటి ఇలా పుట్నాల పప్పు దోశను ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.